అసలు పుట్టింది ఎవరో మీకు తెలుసా? ఒకసారి చూడండి, నేను కొన్ని మాటలు రాసుకొని వచ్చాను, వినండి జాగ్రత్తగా. పుట్టింది ఎవరో మీకు తెలిస్తే జరుపుకోవాలో జరుపుకోకూడదో మీరే చెప్తారు. పుట్టింది కుమారుడు, దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఆది సంభూతుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపే, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నవాడు. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైన, ప్రధానులైన, అధికారములైన సర్వములు ఆయన యందు సృజింపబడి ఉన్నాయి. సర్వమును ఆయన ద్వారా సృజింపబడి ఉన్నాయి. సర్వమును ఆయనను బట్టి సృజింపబడి ఉన్నాయి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తములకు ఆధారభూతుడు. సంఘము అను శరీరములకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది నుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు అయ్యాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసిస్తూ ఉంది. ఆయన ఆది యందు వాక్యమై ఉన్నాడు. ఆది నుండి రహస్యంగా మాట్లాడిన వాడు కాదు. ఆ ఆది అన్నది పుట్టక ముందు నుండి ఉన్నవాడు. వాక్యము అన్న దేవుడే ఉన్నవాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన వాడు. ఆయన సింహాసనం నిరంతరము ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన మహాదేవుడు, మన దేవుడు మరియు మన రక్షకుడు. హల్లెలూయా. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన నిన్ను సృష్టించినవాడు, నన్ను సృష్టించినవాడు, నీకు భర్త అయి ఉన్నవాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. సర్వలోకములకు దేవుడు అని ఆయనకు పేరు. అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబుల దేవుడు. ఆయనే యెహోవా, యాహ్వే, ఎలోహిం, ఎలీ, ఎలోయ్, అదోనాయ్, అబ్బా, ఎల్ ఎఖాద్, ఎల్ హనే, ఇమాన్, ఎల్ ఎమేద్, ఎల్ సాదిక్, ఎల్ షద్దాయ్, ఎల్ ఓలాం, ఎల్ ఎరోయి, ఎల్ అషరూన్, ఎల్ గిబోర్, ఎల్ హగదోల్ వంటి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆయన జన్మించాడు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ చేసుకోవాలా వద్దా? హల్లెలూయా. క్రిస్మస్ చేసుకోవాలా వద్దా? పురాతన కాలం నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్న వాడు పుడితే క్రిస్మస్ చేసుకోవాలా వద్దా?